ఆత్మ యొక్క స్వధర్మాన్ని స్క్రీన్ మీద వేస్తున్నాము. సో వినేవాళ్ళు ఒకవేళ యూట్యూబ్ ద్వారా రికార్డింగ్ వినేవాళ్ళు కూడా ఇది అరగంటే ఉంటుంది కాబట్టి ఆ సమయానికి కొంత అభ్యాసం చేయండి. చేసినప్పుడు ఏమవుతుందంటే మీకు ప్రాక్టికల్ లైఫ్ సులువైపోతుంది. ఎందుకంటే ఆ టైంకి ఆత్మే ఇండికేషన్ వేసేస్తుంది. వేసినప్పుడు మీరు నెక్స్ట్ ఏదైతే ప్రొసీజర్ చెప్పుకుంటున్నామో మనము ఆ సంతోషం శాశ్వతంగా ఉండడానికి భగవద్గీతలో ఏదైతే స్థిత ప్రజ్ఞ అన్న పదాన్ని వాడారో అది ప్రాక్టికల్ లైఫ్ లోకి ఎక్స్పీరియన్స్ చేయాలి అని అంటే మెయిన్ స్వధర్మంలో ఉండాలి. ఆ ఉన్నప్పుడు ఏం జరుగుతుందా అన్నదే మనం కర్మ ఫిలాసఫీ ద్వారా తెలుసుకుంటూ ఉన్నాం. సో అందుకే చెప్పాం, ప్రతి సమస్యకి ఒక పరిష్కారం ఉండదు. అన్ని సమస్యలకి భగవానుడు ఒకే పరిష్కారం చెప్పారు. విషాదంలో ఉన్న అర్జునుడికి ఆత్మని తెలుసుకుని ఆత్మ ఎలా పనిచేస్తుంది, కర్మల గుహ్యగతి ఇలా చెప్తూ వెళ్ళారు. సో మేమేంటంటే మీకు అర్థం కావాలి అని చెప్పేసి నిజ జీవితంలోని ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ తీసి మేము ఏదైతే ప్రయోగం చేశామో అది మీకు చెప్తూ ఉన్నాం. సో భగవద్గీతలో ఏంటంటే అక్కడ థియరీ ఉంటుంది. సో ఆత్మని తెలుసుకుని ఆ తర్వాత ఈ తాబేలు ఉదాహరణ గాని, ఒకవేళ నిరాకారుని తలుచుకోలేకపోతే భక్తి ద్వారా రావడము, సో అది ఏ రకంగా అన్నది ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాము. సో కాబట్టి మెయిన్ బేసిక్ ఫౌండేషన్ మనకి ఈ ఆధ్యాత్మిక ప్రస్థానాలు వెళ్ళాలంటే మన ఆత్మ అన్న స్థితి, దాని క్వాలిటీస్ తెలుసుకోవడమే. సో నేను ఆత్మను, శాంతి స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. సో చేసేటప్పుడు కళ్ళు తెరిచి చెయ్యండి. ఎందుకంటే మనం కర్మయోగులు అవ్వాలి అని అంటే ఆ సమయానికి మనం ఆత్మ ఇండికేషన్ వేసి ప్రాక్టికల్కి తేవాలంటే అభ్యాసం కూడా కళ్ళు తెరిచే చెయ్యాలి. ఒకవేళ ఏమైనా కళ్ళు నీరసంగా ఉండి వర్క్ వల్ల ఉంటే కళ్ళు మూసుకుని చేసినా కానీ గుర్తు పెట్టుకోవాల్సింది ఇక్కడ మన సోల్ కాన్షియస్నెస్ స్టేజ్ని, అంటే ప్రాక్టికల్గా ఏం చేయాలని చెప్తున్నామో ఆ టైంకి చేయగలగాలి. నేను ఆత్మను, ప్రేమ స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. శివ పరమాత్మని ఎంత దగ్గరగా వీలైతే అంత దగ్గరగా విజువలైజ్ చేయండి. ఎందుకంటే మళ్ళీ వాళ్ళు గుర్తొచ్చారు, వీళ్ళ మొహాలు ఎదురుగొచ్చేసాయి, ఇంకేవో వినిపించాయి అని ఈ కన్ఫ్యూజన్ లేకుండా ఆ రకంగా చేయండి. నేను ఆత్మను, ప్రేమ స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. నేను ఆత్మను, పవిత్ర స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. నేను ఆత్మను, జ్ఞాన స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. నేను ఆత్మను, సుఖ స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. నేను ఆత్మను, ఆనంద స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. సో భక్తి మార్గంలో నోటి ద్వారా జపం చేసినట్టు చెయ్యొద్దెవరు, ఆలోచనలు చెయ్యాలి. సో ఆత్మ తన తండ్రి శివ పరమాత్మ అన్న చోట ఫిక్స్ అవ్వాలి.